తిరిగి వార్తలకు స్వాగతం. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే డ్వాక్రా మహిళలకు అన్యాయం జరగడం ఖాయమని మాజీ మంత్రివర్యులు జిల్లా అధ్యక్షులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. పోడూరు మండలం తూర్పుపాలెం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన 8వ రోజు మనసార ఆసరా సంబరాల్లో ఆయన మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. ముందుగా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సభలో మాట్లాడారు. ఆచంట నియోజకవర్గంలో 53,000 కుటుంబ సభ్యులను స్వయంగా ఇంటికి వెళ్లి కలుసుకుని కష్టసుఖాలను తెలుసుకున్నారు. అలాగే నియోజకవర్గ స్థాయిలో 13,500 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు హయాంలో 70 రూపాయల పెన్షన్ మాత్రమే ఇచ్చేవారని, అవి కూడా 3 నెలలకు ఒకసారి జన్మభూమి కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసి వచ్చిన అప్లికేషన్లన్నీ కలిపి జిల్లా కార్యాలయంలో అందజేసేవారని అన్నారు. పేదల పక్షాన అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతి డ్వాక్రా అక్క చెల్లెమ్మ అండగా ఉండి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, డ్వాక్రా అక్క చెల్లెమ్మలు మరియు వివిధ ప్రజా హోదా నాయకులు, అధికారులు పాల్గొన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిగా సుదీర్ఘ పాదయాత్ర చేసి 2018 జూన్ 3వ తారీఖున మనం పెనుగొండ వచ్చి మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ రోజు ఈ ఆతండ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నన్ను పోటీ చేయమని నాకు ఆదేశించినప్పుడు పాదయాత్ర అయిపోయిన తర్వాత నేను సుమారు 200 రోజులు పైగా మన నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామం, ప్రతి పాలెం, ప్రతి పేట, మన నియోజకవర్గంలో ఉన్న 53,000 కుటుంబాలని నేను స్వయంగా మీ ఇంటి దగ్గరికి వచ్చి, అమ్మ మీ ఏ ఊరు, పుట్టిల్లు, పిల్లలు ఎంతమంది, మీ పాపను ఏ ఊరు చేశారని, మీ భర్త ఏం చేస్తారు, పిల్లలు ఏం చదువుతున్నారని మీ అందరిని అడిగి, మీ వెనకాలను మళ్ళీ నాకు స్టాఫ్ని పంపించి నవరత్నాల్లో ఏమేమి వస్తాయో పథకాలని ఒక ప్రింట్ చేసి కాగితం ఇవ్వడం జరిగింది. ఆ రోజు చెప్పారు, ఇందాక మా కృష్ణవేణి అక్కతో తెలుగులు చెప్పినట్టుగా, మీరు ఎన్ని కాగితం మీద రాసి ఇచ్చేస్తున్నారో రేపు పొద్దున్న మీరు ఎమ్మెల్యే అవుతారు. ఇక్కడ మళ్ళీ వెళ్ళినప్పుడు ఇవన్నీ ఇవ్వలేవని మీరు అందరికీ మాట పోతుందని నా మనస్తత్వం, కృష్ణవేణి గారి మనస్తత్వం కూడా. అమ్మ తల్లి ఏం పర్వాలేదు, మన ఇద్దాం. నేను ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి దగ్గర అత్తిలి ఎమ్మెల్యే చేశాను, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆతంట ఎమ్మెల్యే చేస్తాను. అత్తిలి ఎమ్మెల్యే ఎలాగైతే ఇళ్ల స్థలాలు ఇల్లు కట్టించానో ఈ నియోజకవర్గం అలా కట్టిస్తానని నాకు నమ్మకం ఉందని చెప్పి ఆ రోజు మీ అందరికీ ఇంటింటికి వచ్చి చెప్పడం జరిగింది. అలాగే నన్ను మీరందరూ ఎమ్మెల్యే చేయటం, ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అవటం, మీ అందరూ ఆశీస్సులతో నాకు హౌసింగ్ మినిస్టర్ కూడా ఇచ్చారు. సుమారు మన నియోజకవర్గంలో 13,500 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. సుమారు 25,000 మందికి ఇల్లు కట్టించాం. ఇంకా ఇళ్ల స్థలాలు ఇచ్చిన వాళ్ళు 3,000, 4,000 మందికి కట్టుకోవాలండి. ప్రతి ఊర్లోనే 100కి 100 మందికి అరువులో ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు ఏ రాజకీయ నాయకుడి ఇంటికి వెళ్లకుండా మీకు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి, సచివాలయం తీసుకొచ్చి మీ ఇంటికే వచ్చి వాలంటీర్ మీ కుటుంబంలో ఒక ఆడపిల్ల, మగపిల్లడు వచ్చి అమ్మ నీకు స్థలం వస్తుందా, ఇల్లు ఉందా అని అడిగి రాయించి, ఎక్కడ ఒక రాజకీయ నాయకుడు యొక్క ప్రమేయం లేకుండా. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం మినీ మంచిలిపాడులో ప్రజల వద్దకు పితాని ఎన్నికల ప్రచార పాదయాత్రలో మాజీ మంత్రి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణకు మహిళలు నీరాజనాలు పలుకుతూ హారతులు పెట్టారు. తాను తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఆచంట అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తున్నారని, సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక ఓట్ల మెజార్టీతో తనను గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన అభ్యర్థించారు. అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి పెనుమంట్ర గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ 4వ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం స్వామివారికి అభిషేకాలు, హోమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూపతిరాజు రవీంద్రరాజు, రాధాదేవి దంపతులు నిర్వహించారు. భక్తులకు స్వామివారి దర్శనం అనంతరం తీర్థప్రసాదాలు ఇవ్వడం జరిగింది. మధ్యాహ్నం నుండి స్వామివారి గ్రామోత్సవం బ్రహ్మాండమైన మంగళ వాయిద్యాలతో, మందుగుండి సామగ్రితో నిర్వహించారు.
అలాగే ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు నలిమిల్లి గోపిరెడ్డి, తుంపూడి విజయ్ కుమార్, వీర వెంకటరెడ్డి, ఐటీఐ రాంబాబు, జంపని శ్రీనివాసరాజు, అరటిగట్ల సత్యనారాయణ, నాగిరెడ్డి రాము పాల్గొన్నారు. ఆడపిల్లలను చదివించండి, దేశాన్ని బలోపేతం చేయండి అని ఐసీడీఎస్ సూపర్వైజర్ బి చంద్రావతి అన్నారు. మంగళవారం గణపవరం మండలం కేశవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రావతి మాట్లాడుతూ 18 సంవత్సరాలలోపు ఆడపిల్లలకు బాల్య వివాహాలు చేయరాదని, అలా చేస్తే ఇరుపక్షాల వారు శిక్షార్హులని తెలిపారు. కార్యక్రమంలో అప్పనపేట, జల్లి, కాకినాడ, కేశవరం అంగన్వాడీ వర్కర్లు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. మహిళల అభ్యున్నతికి వైకాపా ప్రభుత్వం కృషి చేస్తుందని డీసీసీబీ చైర్మన్, వైకాపా ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీవీఎల్ నరసింహరాజు తెలిపారు. వైఎస్ఆర్ ఆసరా సభను ఉండి ఎంసీ ఆవరణలో మంగళవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జడ్పీ చైర్మన్ గంట పద్మశ్రీ, నియోజకవర్గ పరిశీలకురాలు పిల్లంగోల శ్రీలక్ష్మి పాల్గొని మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో మరోసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసి ఉండి నియోజకవర్గంలో పీవీఎల్ నరసింహరాజును అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఉన్న మహిళలకు సైతం ఈ రాష్ట్ర రాజకీయాలు జరగట్లేదు. మీ గుండెల మీద రెండు 2019 ఎలక్షన్లో నేను అధికారంలోకి రాగానే 4 దఫాలుగా మీకున్న అప్పు అంతా కూడా వెనక్కిస్తానని చెప్పి మాటిచ్చి ఆ డబ్బులు వేస్తున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకొని మరి ప్రతి మహిళల్ని కూడా లక్షాధికారి చేయాలని చెప్పి ఆశయంతో ఎన్నో పథకాలు పెట్టుకొని ఏది క్రమం తప్పకుండా కరోనా వచ్చిన ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే ఏ పథకాన్ని ఆపకుండా మీకు పథకాలన్నీ కూడా మీ అకౌంట్లో వేయడం జరుగుతుంది. ఇచ్చినా సరే మహిళ అకౌంట్లోనే డబ్బులు వేస్తున్నారు. ఏం చేద్దంటే నేను ఇచ్చే రూపాయి సద్వినియోగం అవ్వాలంటే ఆ ఇళ్ళకి అకౌంట్కి డబ్బు వేస్తే ఆ కుటుంబ అవసరాలు కానీ ఆ పిల్లల అవసరాలు కానీ ఆ ఇళ్ళకి తెలిసినంతగా యజమానికి తెలియదనే ఉద్దేశంతో ప్రతి రూపాయి కూడా అక్క చెల్లెమ్మల అకౌంట్లో వేస్తున్నారు. డాక్టర్ చదివిన ఫీజు రియంబర్స్మెంట్ కింద ఫీజులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కట్టి మీ పిల్లల్ని డాక్టర్ని, ఇంజనీర్ని చదివిస్తున్నాడు. మీరు ఇల్లు లేదు, చాలా మందికి సొంత ఇంటి కళ ఉంటుంది. మనం పోయే లోపల ఎప్పుడైనా సరే ఒక సొంత ఇల్లు కట్టుకోవాలనే ఆశ ఉంటుంది. కానీ ఏ ప్రభుత్వం కూడా దాని గురించి పట్టించుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ఒక సెంటు భూమి కూడా ఏ పేదవాడికి ఇచ్చింది లేదు. ఇవాళ 31 లక్షల మందికి స్థలాలు ఇచ్చి స్థలాలు కొని పూడ్చి లేఅవుట్ చేసి జగనన్న కాలనీలు ఎంతో అందంగా తయారు చేస్తున్నారు. మరి ప్రతి పేదవాడు కూడా ఇవాళ సొంత ఇంటికలు నెరవేరుతుంది. అది ఎప్పుడు మర్చిపోకండి. తప్పనిసరిగా మీరు అందరం మంచి నిర్ణయం తీసుకుంటారు. మళ్ళీ మంచి మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. తప్పనిసరిగా మీ భవిష్యత్తు బాగుంటుంది. వీరవాసరం బ్రాహ్మణ చెరువు రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో రోడ్డు మూసివేస్తున్నట్లు ముందస్తు సమాచారం లేకపోవడంతో గత 2 రోజులుగా ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. నిత్యం కళాశాలకు వెళ్లే విద్యార్థులు సెమిస్టర్ పరీక్షలు జరుగుతుండటంతో ఇదే సమయంలో రోడ్డు మూసివేయడంతో పాటు బ్రాహ్మణ చెరువు కానీ అటు వీరవాసరం కానీ వెళ్లి కళాశాలకు వెళ్లవలసి వస్తుందని, అర్ధరాత్రంగా రోడ్లు మూసివేయడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునే అవకాశం లేదని విద్యార్థులు వాపోతున్నారు. ఎన్నికల నిర్వహణ ముందస్తుగా మానవ వనరుల సమగ్ర వివరాలు క్రోడీకరించుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవిలత స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం కలెక్టరేట్లో ఎన్నికల నోడల్ అధికారులతో, జిల్లా స్థాయిలో క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, టీఆర్ఓ జి నరసింహులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవిలత మాట్లాడుతూ ఈ ప్రక్రియలో సంబంధిత నియోజకవర్గ ఈఆర్ఓ, బూత్ స్థాయి అధికారులు పూర్తి స్థాయిలో నియామకం పూర్తి చేయాలని అన్నారు. ప్రతి బిఎల్ఓ తన పరిధిలోని ఓటర్ జాబితా ఎటువంటి తప్పులు లేకుండా సరిచూసుకోవాల్సిన బాధ్యత వహించాలని అన్నారు. విధుల్లో నిర్లక్ష్యం చేయడం సహించడం జరగదని, ఇప్పటికే జిల్లాలో 4 బిఎల్ఓలను సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు.
పిఠాపురం విశ్వవిజ్ఞాన ఆధ్యాత్మిక పీఠం 96వ వార్షికోత్సవ మహాసభలు ఈ నెల 9 నుండి 3 రోజులు జరుగుతాయని పీఠం ప్రతినిధి నందం తాతయ్య తెలిపారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 12 గంటల 30 నిమిషాల వరకు ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, మధ్యాహ్నం మహామంత్రోపదేశం, సాయంత్రం తాత్విక యువ వికాస శిక్షణ కార్యక్రమాలు, సంగీత విభావరి, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాల్లో సభ్యులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బస్సు యాత్ర దెందులూరు నియోజకవర్గంలో ఈ నెల 8వ తారీఖు సాయంత్రం 5 గంటల నుండి నిర్వహించడం జరుగుతుందని దెందులూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డివిఆర్కే చౌదరి అన్నారు. 8వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి నియోజకవర్గంలోని దెందులూరు జాతీయ రహదారి కొవ్వలి అడ్డరోడ్డు వద్ద నుండి కొవ్వలి గ్రామం మీదుగా దోసపాడు గ్రామాల మీదుగా పొత్తునూరు గ్రామంలో బస్సు యాత్రలో పాల్గొంటారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పోలవరంతో పాటు అమరావతి నిర్మాణం, ప్రత్యేక హోదాతో పాటు ప్రధాన సమస్యల పరిష్కారానికై వైఎస్ షర్మిల బహిరంగ సభలో మాట్లాడతారని కాంగ్రెస్ పార్టీ దెందులూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ డివిఆర్కే చౌదరి తెలిపారు. ఈనాటి పందెరమాట విజయ సాధనకు ధైర్యం, ప్రతిభ, సోపానాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్ న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.